ఐక్యరాజ్య సమితే ఇజ్రాయెల్ ధైర్యం. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబులు లేవా? ఉన్నాయి. దాదాపు 80 దాకా అణుబాంబులు ఉన్నాయి. ఇప్పటిదాకా ఎప్పుడూ వాడలేదు. ఇప్పుడు తాజాగా ఇరాన్కి భయం పట్టుకుంది. ముందైతే ఇజ్రాయెల్ని దెబ్బకొట్టి పడేద్దామని మిస్సైళ్ళు వాడింది, డ్రోన్లు వాడింది, బాలిస్టిక్ మిస్సైల్ కూడా వాడింది, కామికాజీ డ్రోన్స్ కూడా వాడింది. తీరా చూస్తే సీన్ కట్ చేస్తే అన్ని దారిలో పేలిపోయినాయి. 1% మాత్రమే అక్కడ ఉన్నటువంటి నవోడా ఎయిర్ బేస్ దగ్గర పేలిని. అది కూడా స్వల్పమే, పెద్ద ప్రాణ నష్టం జరగకుండానే కంట్రోల్ చేయగలిగారు. కానీ ఆ తర్వాత రిటాలియేషన్ అటాక్స్కి ఇజ్రాయెల్ సిద్ధపడుతూ ఉంటే ఈ ఇరాన్ ఏమని రెచ్చగొడుతుంది, అణు విధ్వంసం జరుగుతుంది, అణుబాంబులు మా మీద వేస్తుంది అని ఐక్యరాజ్య సమితిని ఈ విషయంలో జోక్యం చేసుకోమని కోరుతుంది. ఐక్యరాజ్య సమితి ఏమో ఇజ్రాయెల్ అట్లాంటిది ఏం వాడదు, అణుబాంబులు వేయను అని చెప్పి గతంలో మన ఐక్యరాజ్య సమితితో ఒప్పందం కుదుర్చుంది కాబట్టి తమ ప్రాణాలకు ప్రమాదం వచ్చినప్పుడే అట్లా చేస్తానంది కాబట్టి దాన్ని మేము నమ్ముతున్నాం అన్నది. ఇప్పుడు ఇరాన్ భయం ఏంటి? ప్రాణాలకు ప్రమాదం అంటే ఇప్పుడు 4 బాంబులు వేస్తే మరి వాళ్ళ ప్రాణాలకు ప్రమాదమే కదా, అప్పుడు మరి చేయొచ్చు కదా, కాబట్టి వాళ్ళు అణుబాంబులు వేసేస్తారు, మీరు జోక్యం చేసుకోండి అని అడుగుతుంది ఐక్యరాజ్య సమితిని ప్రస్తుతం ఇరాన్.